కాంగ్రెస్ సర్కార్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు మాజీ ఎమ్మెల్యే హన్మకొండ బీఆర్ఎస్ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్ రామన్నపేటలో బీఆర్ఎస్ యూత్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామన్నపేటకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 మంది యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి దాస్యం వినయ్ భాస్కర్ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బూటకప్పు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మీకు స్థానిక ప్రజానికానికి మోసం దగా చేసి పదవుల కోసం పైసల కోసము ప్రాక్లాడి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి గెలిచి పార్టీకి ద్రోహం చేసి అధికార పార్టీలో చేరినటువంటి 29వ డివిజన్ మీ నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి డివిజన్ నుంచే మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ యువతకు కార్యాలయం కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరిని కూడా నిండు మనసుతో దీవిస్తున్నా. ఈరోజు గులాబీ శ్రేణులు ఎవరికి భయపడేటోళ్ళు కాదు. గులాబీ జెండా పేదలకు అండగా ఉంటుంది, ప్రజలకు అండగా ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా గులాబీ జెండాతోని న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. ఈ జెండానే 25 ఏళ్ల క్రితం ప్రారంభించి 60 ఏళ్ల తెలంగాణ కళను నిజం చేసినటువంటి ఈ జెండాను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యువకులకు కూడా ఒక కార్యాలయం ఉండాలి, మేము ఖచ్చితంగా ప్రారంభిస్తామని చెప్పి శేఖర్ తమ్ముడు ముందుకు వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి నాయకులు ఎవరో తెలుసు. మీ ఓట్లు దండుకొని మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా పార్టీలు ఫిరాయించిన వాళ్ళు ఎవరో మీ అందరికి కూడా తెలుసు. సాటి మహిళ మరి కన్నీటిని కూడా చూడవని ఒక మహిళను మీరు మా సమస్యలు తీర్చాలని ఎంతో నమ్మకంతో గెలిపించినట్టు వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారో మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మీరు డివిజన్ కార్పొరేట్గా గెలిపిస్తే కేసీఆర్ గారు పెద్ద మనసుతోని ఈ నగరానికి ఒక బీసీ మహిళ ఉండాలని చెప్పి గెలిపిస్తే ఈరోజు ప్రభుత్వం పైన 4 గంటలలో ఆ మహిళ ఏం చేసిందో మీ అందరికి కూడా తెలుసు. కేసీఆర్ గారు పెద్ద మనసుతోని 29 డివిజన్లు ఉన్నటువంటి మా మహిళా సోదరులందరూ కూడా ఒక సాటి మహిళను గెలిపిస్తే మాకేదో బాగా అవుతుంది, మా కష్టాలు మరి తీర్తాయని నమ్మకంతో చేస్తే ఇటు మిమ్మలను వమ్ము చేసింది, ఇటు పార్టీని కూడా వమ్ము చేసింది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అక్రమాలు చేసి అవినీతికి పాల్పడుతున్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా మన ఓటుతోని సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి నా యువ తమ్ముళ్ళకు అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ